కర్ణుడి గురించి చెప్తున్నాను. వాడు తపస్సు చేసి అది ఈశ్వరుని లీల. ఈశ్వరుని లీల ఎలా ఉంటుందో మనం చెప్పలేము. జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది మనం 90 అనుకుంటాం. అనుకునేది మన సంకల్పం. ఈశ్వర సంకల్పం బలీయమైనది. ఈశ్వర సంకల్పం బలీయమైనది. మనం అతిక్రమించడానికి వీలు లేనిది. వాడు భీష్మ పర్వం వెళ్ళిపోయింది. ద్రోణ పర్వంలో ఈ ఘటోద్గజుడు అంటే భీముడు కుమారుడు ఘటోద్గజుడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు కూడా వాడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే వాడు గొప్ప వీరుడే. ఎవడు? ఘటోద్గజుడు. కర్ణుడు కూడా గొప్ప వీరుడే. కర్ణుడు కూడా గొప్ప వీరుడే. ఆ యుద్ధం ఎంత తీవ్రంగా ఉందంటే అర్జునుడి చేతిలో కాదు వీడి చేతిలోనే మనం చచ్చిపోయేలా ఉన్నాం అనుకున్నాడు కర్ణుడు. ఎవడి చేతిలోనే? ఈ ఘటోద్గజుడి చేతిలోనే చనిపోయేలా ఉన్నాం. ఇక్కడ మనం బతుకుంటే కదా అర్జునుడితో యుద్ధం చేయడం, ఇక్కడే చచ్చిపోతే ఇంకా అర్జునుడితో యుద్ధం ఏం చేస్తాం అని ఆడేం చేశాడు? కష్టపడి సంపాదించుకునే శక్తి అయితే ఆడి మీద ఇచ్చిపెట్టేశాడు. ఎవడి మీద? ఘటోద్గజుడి మీద ఇచ్చిపెట్టేశాడు. ఘటోద్గజుడు చచ్చిపోయాడు. ఎవడు చచ్చిపోయాడు? ఘటోద్గజుడు. ఇది అర్జునుడి కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి, ధర్మరాజు కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి, భీముడికి కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి. ఘటోద్గజుడు మహావీరుడు యుద్ధంలో చనిపోయాడని. అంటే యుద్ధ భూమిలోకి వెళ్ళినాడు మళ్ళీ ఇంటికి వస్తాడని చెప్పలేము. యుద్ధ భూమిలోకి మనం వెళుతున్నాం అనుకోండి, ఇంటికి తిరిగి వస్తాం లేదు. చట్టనీటి లేదు. రావచ్చు యుద్ధ భూములు బ్యాటిల్ ఫీల్డ్లో చచ్చిపోవచ్చు. ఎవరికి పెద్ద వీరుడికి కూడా గ్యారంటీ లేదు ఇంటికి వస్తాడని చెప్పలేం బ్యాటిల్ ఫీల్డ్లో. అప్పుడు వీళ్ళు ఘటోద్గజుడు చనిపోయినప్పుడు జాగ్రత్తగా వినండి. ఘటోద్గజుడు చనిపోయినప్పుడు పాండవులందరి కళ్ళం నీళ్లు పెట్టుకుంటారు. ఒక మహావీరుడు చనిపోయాడని. చట్టనీటి లేదు ఇంటికి వస్తాడని. ఎంత వీరుడని అంటే యుద్ధం అంటేనే క్రూరకరం అది. కానీ తప్పదు. అప్పుడు కృష్ణుడు నవ్వుకుంటాడు. ఆడి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటాడండి, వీడు నవ్వుకోవడం ఏంటి? అర్జునుడు అన్నాడు, ఇదేం పత్తవయ్యా, మేము అందరం బాధపడతాంటే నువ్వు నవ్వుతున్నావేంటన్నాడు. ఇదేంటి మేము అందరం దుఃఖపడతాంటే ఘటోద్గజుడు చనిపోయాడని నువ్వు అలా స్మైలింగ్ ఫేస్ తోటి ఉన్నావేంటి? అందరూ ఏడుస్తాంటే ఆడు నవ్వుతాంటే ఎలా ఉంటుంది? ఆడు నవ్వు ముఖం పెట్టి ఆడు కూర్చున్నాడు. ఇదేం పత్తవయ్యా అని కృష్ణుని అడిగాడు. అంటే దైవ లీల అది. దైవం జయించడానికి కర్ణుడేమనుకున్నాడంటే అర్జునుడిని చంపడానికి ఆ శక్తి ఆయుధం సంపాదించాడు. అదేమో ఆడు తిరిగితే ఆడు ప్రయత్నం అది. కానీ ఈశ్వర నిర్ణయం ఎలా ఉందంటే ఆ శక్తి ఆయుధాన్ని ఘటోద్గజుడి మీద ఉపయోగించవలసి వచ్చిన తప్పని పరిస్థితుల్లో అది దైవం. అదేంటది? దేవుడు ఏంటి అది? అప్పుడు నువ్వు అనుకున్నది ఏమైంది? అది దైవం. దేవుడు అంటే ఇప్పుడు అర్జునానికి అర్థమవుతుంది. అదే దేవుడు అంటాడు. అది దైవమయ్యా. అది దేవుడు అంటే ఇప్పుడు నీకు తెలుస్తుందా? అదే దేవుడు అంటాడు.